తలలు వంచండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇగనైనా ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి, ఇగనైనా ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మనుషులందరికీ వారి వారి యోచనలను తెలియజేయవాడవైనటువంటి మా దేవా మీకే స్తోత్రం నాయన. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్న మా దేవా మీకే స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూతలను కావలి ఉంచి వారిని రక్షించున్నటువంటి మా దేవా మీకే స్తుతి. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు దేవా మీకే స్తోత్రం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును తండ్రి మీకే స్తోత్రం నాయన. నీవే కార్యములు నెరవేర్చేవాడవు దేవా మీకే స్తోత్రం. బలము తనుదను ఒకమారు దేవుడు సెలవిచ్చుచున్నాడు మీకే స్తుతి. విచారము లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు మీకే స్తుతి. నీ జ్ఞానము శోధించిన అసాధ్యము ప్రభా మీకే స్తుతి. నీ మార్గములు అగమ్యములు దేవా మీకే స్తోత్రం. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రవ్వా మీకే మహిమ. యథార్థమైనవి ప్రవ్వా మీకే స్తోత్రం. మీ నీతి పర్వతములకు సమానము దేవా మీకే స్తోత్రం. భూమాకాశముల పైగా ఉన్నటువంటి నీ ప్రభావము కొరకై మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే స్తోత్రం. అతి కాంక్షణమైనటువంటి మా దేవా మీకే ఘనత. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతిగా మా దేవా మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఇజ్రాయేల్ తండ్రి యొక్క దేవా మీకే స్తోత్రం. జీవం గల మా తండ్రి మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. మహోన్నతునకు దేవా మీకే స్తోత్రం. మహాదేవా మీకే స్తోత్రం. జీవం గల మా దేవా మీకే మహిమ. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా శక్తిమంతుడవే ఘనత వహించినటువంటి వాడా మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేత మా పాపముల చేత ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడు ద్వారా మీతో సమాధానపరచుకుని ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాము నాయన. నా తండ్రి ఇదిగో నాయన, మా పాపములన్నీ కూడా తండ్రి యెషయా గ్రంథము 44:22 సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నేను పాపములు తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా నా దేవ మా పాపములన్నీ మన్నించమని, మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాస్యం గల దేవుడవయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా మా పాపములు అన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా మా పాపములు మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా, ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన, యెహోవా ఇదే అనుకూల సమయం అని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము దేవా. నీ కృపా బాహ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరమిమ్ము నాయన. అయ్యా నాయన, మా హృదయమందు తండ్రి ఏదైనా వేరు నాయన మొలిచి ఉంటే పెరికి వేయండి అయ్యా. అయ్యా మీకు ఆయాస్కరమైన మార్గం అయ్యాను దొందేమో చూడు నాయన. ఇదిగో తండ్రి నాయన, దేవా మమ్మల్ని పరిశోధించము నాయన, మా హృదయం తెలుసుకున్నాము తండ్రి నన్ను పరీక్షించి మా ఆలోచనలు తెలుసుకున్నాము నాయన. మీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందున్నదేమో చూడు తండ్రి. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, అయ్యా నీవు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నాయన. నేను కూర్చుంటే కానీ, మేము లేచుటే కానీ నీకు తండ్రి అంతా నీకు తెలియదు నాయన. నాకు తలంపు పుట్టక మునిపి నీవు మా మనస్సులను గ్రహించుతున్న దేవుడవయ్యా. అయ్యా రాత్రికాల సమయంలో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో నాయన తండ్రి, ఎందరో తల్లిదండ్రులు అయితే నాయన వారి పిల్లల బ్రతుకులు బాగులేవని ఎవరి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన మోక్కరిల్లి ప్రార్థన చేస్తున్నారో తండ్రి, అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటును భద్రపరచండి అయ్యా. ఎవరి బిడ్డలకి మీరు తోడై ఉండండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుతున్నామయ్యా. దయగల మహారాజు
మహారాజా, కృపగల మహారాజా నాయన, ఇదిగో తండ్రి విద్యార్థులందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ కృప కాపుదలు దాయిచ్చేయండి అయ్యా. బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిజమే నాయన తండ్రి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 నీవు సెలవిస్తున్నావు కదా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపే ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధమై ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇదిగోనైనా మా ప్రార్థనకు చెవియొగ్గమునైనా మా ప్రార్థన ఆలకించుము తండ్రి. ఇదిగోనైనా విద్యార్థులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా బిడ్డలందరికీ కూడా తండ్రి ఇదిగోనైనా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయినా. ఇకనైనా వారి పరీక్షలు రాయడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానం వారికి దాయిచ్చండి అయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున బిడ్డలను భద్రపరచమని అడుగుచున్నానైనా. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి. పిల్లలందరినీ కూడా తండ్రి నాయన ఇక కుటుంబంలో ప్రతిదినం ఉదయం సాయంకాలంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నేర్పించండి అయ్యా. మీ దయారెక్కల చాటున ప్రతి బిడ్డని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాసనసభ్యులు ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతి అధికారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘం కొరకు తండ్రి సంఘ పరిచర్యలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. బిడ్డలందరికీ నాయన జ్ఞానమైనటువంటి హృదయం దయచేయండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్కరికి నాయన ఇగో తండ్రి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యం దయచేయమని, వారికి అనారోగ్యంతో విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సంఘం యొక్క అభివృద్ధి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న స్త్రీలకు జ్ఞానము దయచేయండి అయ్యా. బిడ్డలందరూ కూడా తన కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో రాత్రికాల సమయంలో వేడుకుంటున్నాను నాయన. వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేవా ఇదిగో నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన సాతానుకు చోటు ఇవ్వకున్నట్లు అయినా మీ సహాయం దయచేయండి అయినా. మీ సన్నిధిలో నమ్మకంగా బ్రతున్నట్లు మాకు సహాయం దయచేయండి అయినా. విజయం మాకు దయచేయండి అయినా. ప్రాణ రక్షణ కొరకు తండ్రి సహాయం చేయమని అర్థిస్తున్నాం నాయన. మాలో విశ్వాసం అభివృద్ధి పరచమని అడుగుతున్నాం నాయన. విశ్వాసం ముందు మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. తండ్రి అనేక రకాలైన భయాలలో నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేను ధైర్యం గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికి గల ఆత్మను నేను ఇవ్వలేదని లేఖనం సెలవిస్తున్నది కదా అయ్యా. మేము ధైర్యవంత వారమై ఉండినట్లు నాయన, మేము నాయన సాతానుని ఎదురించినట్లు శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. మీ సన్నిధులు నాయన మాకందరికీ నాయన అట్టి కృపను దయచేయమని అడుగుచున్నాం నాయన. మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి అయ్యా. మీ దయారెక్కల చాటున ప్రతి బిడ్డని భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సాతాను తంత్రాల్లో పడిపోకున్నట్లు మీ కాపుదల దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయి నాయన. అటువంటి ఆత్మలకు అందరికీ కూడా తండ్రి నాయన సువార్త గ్రహించినట్లు నాయన బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అడవుల్లో నివసిస్తున్నటువంటి ఎందరో గిరిజనుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాం నాయన. ఎందరో తండ్రి దీవుల్లో ఉన్నటువంటి నాయన అనాగరికులు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడం అడుగుతున్నాం తండ్రి. వారి కొరకు శుభార్త ప్రకటన చేయడానికి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం నాయన. అక్కడ శుభార్త ప్రకాశం వెజిలినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. దినదినము తండ్రి మీ వాక్యంలో నాయన మేము ఎదుగుటకు, ఆత్మీయంగా మేము ఎదుగుటకు తండ్రి మీ ప్రియకుమారుని స్వారూప్యలోనికి మేము వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మీ ఆత్మ సహాయం లేనిది మేము ఏమీ చేయలేమయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి అయ్యా. అంచె దినాలలో ఉన్నామయ్యా. అయ్యా చివరి దినాలలో ఉన్నామయ్యా. అయ్యా ప్రభు రాకడ నేడు రేపు అన్న రీతిగా ఉన్నదయ్యా. అయ్యా ప్రపంచ పరిస్థితులు లేఖనాల దగ్గర మేము తీసుకొచ్చి చూస్తే ఉంటే తండ్రి నాయనగో ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని అనిపిస్తుందయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మాకు నాయన పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చేయండి అయ్యా మీకును మాకును మధ్య ఎరుకో గోడలు లాంటి గోడలు ఎటువంటి సాతానుడు కట్టి ఉన్నాడో నాయన మేము ఎరగమయ్యా. అయ్యా తండ్రి నాయన అలనాడు ఎలాగైతే ప్రదక్షిణ చేస్తుండగా ఎరుకో గోడలు కూలిపోయాయో అట్టి రీతిగా పాపం అనే గోడలే కానీ శాపం అనే గోడలే కానీ సాతానుడు మీకును మాకును మధ్యగా కట్టిన గోడలను కూల్చివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృప చూపించండి అయ్యా. స్త్రీలకందరికీ అనుకో కలిగి తండ్రి నాయన స్త్రీల అనుకును స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు
వస్త్రము చేతలే కానీ జడల చేతులైనా బంగారంతోనైనా ముత్యముతోనైనా మిగులు వెలగల వస్త్రముతోనైనా అలంకరించుకొనక సత్క్రియలతో అలంకరించుకోమని సెలవిచ్చుచున్నావు కదా. అట్టి కృప స్త్రీలకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా అలాగునే తండ్రి, ఇగో తండ్రి మీ సన్నిధిలోనైనా ఎవరి స్త్రీలకు అందరికీ భర్తలకు లోబడి ఉన్నట్లు తమ భర్తలను శిశువులను ప్రేమించువారై స్వస్థబుద్ధి గలవారే ఉండునట్లు నాయన, ఇదిగో తండ్రి నాయన జ్ఞానము గలటువంటి బిడ్డలుగా తండ్రి నాయన స్త్రీలందరూ ఉండునట్లు సహాయం చేయండి అని సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యం వలె ఉన్నారని లేఖనము సెలవిస్తున్నది కదా. అట్టి కృప సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ప్రతి ఒక్కరూ మీ పని చేయుటకు తండ్రి నాయన స్త్రీలకు జ్ఞానము బుద్ధియు వివేకము దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కుటుంబంలో స్త్రీ నాయన ప్రార్థన చేయగల స్త్రీ అయితే తండ్రి ఇదిగో నాయన కుటుంబం అంతా రక్షింపబడతారు తండ్రి నాయన. అట్టి కృప దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి ఎందరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా నిజమే నాయన తండ్రి, హన్నాను, జకర్యాను, అబ్రహ్మను, సారమ్మను తండ్రి వీరందరూ నాయన మీ సన్నిధిలో మొర్రపెట్టి తండ్రి గర్భఫలాలు పొంది ఉన్నారయ్యా. అట్టి కృప తండ్రి పిల్లలు లేని దంపతులకు దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన గర్భఫలాలు మిమ్మల్ని అడిగి పొందుకునే నాయన కృప దయచేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో నాయన పురుటు నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి స్త్రీని నాయన మీ సన్నిధిలో నాయన ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి పురుటి నొప్పుల నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. చిన్న బిడ్డలనే కానీ బేదలనైనా అనాథులనే కానీ అభాగ్యులని కానీ ప్రతి ఒక్కరికి నాయన మీ కృప కాపుదల నాయన మీ మెండైన దీవులతో నింపమని అడుగుచున్నాం నాయన. మీ దారెక్కల చాటున ప్రతి బిడ్డని భద్రపరచమని అడుగుచున్నాం నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం నాయన. ఇంకా నాయన సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డలు ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఏ అప్పుల బాధలు ఉన్నారో అందరినీ విడిపించమని అడుగుచున్నాం నాయన. ఎందరో దొంగలు, త్రాగుబోతులు, వ్యసనపరులు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ నాయన మీ సువార్త ప్రకాశము వెలుగుతున్నట్లు సహాయం చేయండి అయినా. అటువంటి బంధకాల నుంచి విడిపించండి అయినా. వ్యసనాలనేటువంటి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇక నేను మీ సన్నిధిలో సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ నాయన మీ కాపుదల దయచేయండి. సమయోచితమైన జ్ఞానం వరకు దయచేయండి. వారి సువార్త ప్రకటన చేయించోడగా గ్రహింపజేసే మనసు దయచేయండి అయ్యా. ఇగో నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడే గుంపులో ఉండినట్లు అట్టి సహాయము, అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయమని ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి ముల్లోకాలకి నాయన ఎంతో మిక్కిలి గొప్ప నామైనటువంటి యేసుక్రీస్తు వారైన ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించో పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని స్తోత్రం.